నేరం చేసి జైలుకెళ్లిన ఒక గ్యాంగ్స్టర్, నేరం చేయకుండా జైలుకు వచ్చిన ఒక యువకుడు, ఖైదీలను తన ఎదుగుదలకు, గ్రోత్ కోసం వాడుకునే ఒక రాజకీయ నాయకుడు, ఇగో ఫీలింగ్తో ఇష్టానుసారం వ్యవహరించే ఒక పోలీస్ ఆఫీసర్, ప్రమోషన్ కోసం ఎంతకైనా తెగించే మరో పోలీస్ ఆఫీసర్, చేయని తప్పుకు జైలుకెళ్లిన తన కొడుకు కోసం తప్పించే ఒక తల్లి చుట్టూ ఈ కథ నడుస్తుంది. జైల్ బ్యాక్డ్రాప్లో యాక్షన్తో కూడిన ఎమోషనల్ డ్రామాగా గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అలాంటి ఒక జోనర్లో తమిళంలో రూపొందిన సినిమానే స్వర్గవాసల్. నవంబర్ 29 థియేటర్లోకి వచ్చింది. ఈ రోజు నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. లవ్ యాంగిల్ని లైట్గా టచ్ చేస్తూ, యాక్షన్కి, ఎమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, సెంట్రల్ జైల్లో ఉండే కరడుగట్టిన నేరస్తుల బిహేవియర్ ఎలా ఉంటుంది, తమ చుట్టూ ఉన్న ఇతర ఖైదీలతో ఎలా బిహేవ్ చేస్తారు, ఖైదీల మధ్య ఎలాంటి గొడవలు వస్తాయి అనేది దర్శకుడు చాలా న్యాచురల్గా చూపించాడు. అలాగే పోలీసుల ఈగో ఏమీ నేరం చేయని వాళ్ళని ఎలాంటి ఇబ్బందుల్లోకి నెడుతుంది అనేది బాగా చూపించారు. దర్శకుడు కథని నేరుగా చెప్పకుండా ఇన్వెస్టిగేషన్తో స్టార్ట్ చేయడం వల్ల స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని చూపించిన విధానం, నేరం చేసిన వారు జైల్లో ఉండగలుగుతారు, కానీ చేయని వాళ్ళు అక్కడి నుంచి బయటపడడానికి ఎంత ఆరాటపడతారనేది చాలా బాగా చూపించారు. మూవీ స్టోరీ మొత్తం ఆర్జే బాలాజీ, సెల్వరాఘవన్ ఈ రెండు క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ రెండు క్యారెక్టర్స్ని డిజైన్ చేసిన విధానంలోనే మన డైరెక్టర్ ఎక్కువ మార్కులు కొట్టేశాడు. స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాట్ ఓన్లీ ఆర్జే బాలాజీ అండ్ సెల్వరాఘవన్, అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా నటించారు. దీనికి తోడుగా ప్రిన్స్ ఫోటోగ్రఫీ, క్రిస్టో మ్యూజిక్ అండ్ సెల్వా ఎడిటింగ్లో హెల్ప్ చేశాడంట. బలమైన కథాకథనాలతో, న్యాచురల్ ఎమోషన్స్తో ఈ సినిమాని చాలా బాగా కనెక్ట్ చేశారు. 1-2 చోట్ల కొన్ని ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే ఉంటాయి, కానీ అవేమీ అనవసరమైనవి అయితే కాదు. సినిమా స్టోరీకి చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నెసరీ డైలాగ్స్ కానీ, అన్నెసరీ సీన్స్ కానీ సినిమాలో అస్సలు లేవు. ఇది ఒక మంచి ఓటీటీ వాచ్. ఇంకెందుకు ఆలస్యం, నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి సినిమా చూసేయండి.